శ్రీకృష్ణ జన్మాష్టమి. అసలు జన్మాష్టమి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో పుట్టినటువంటి రోజుని కృష్ణ జన్మాష్టమి అంటారు. ఆయన ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. కాబట్టి మొత్తము జనమంతా కూడా ఆయన జన్మాష్టమిని పురస్కరించుకొని చాలా వైభవోపేతంగా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా పుట్టాడు కాబట్టి. అలాగే శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు ఒక వ్యక్తి విపరీతంగా సంతోషించాడు. రామచంద్ర ప్రభు పుట్టినప్పుడు అదే వ్యక్తి చాలా బాధపడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరో కాదు, చంద్రుడు. శ్రీరామచంద్ర ప్రభు పగల పుట్టినప్పుడు సమస్త దేవతలు వీళ్ళు అందరూ వెళ్ళారు. కానీ ఒక్క చంద్రుడు మాత్రం రాత్రే వస్తాడు కాబట్టి ఆయన వెళ్ళలేకపోయాడు. అయితే అప్పుడు ఏడుస్తూ రాముణ్ణి అడిగితే రాముడు ఏమంటాడంటే, అయితే నీకు 2 వరాలు ఇస్తాను. నా పేరు పక్కన చంద్రుడు, అందుకనే మనం రామచంద్రుడు అంటాం. అలాగే రామసూర్యుడు అని అనం. కాబట్టి నా పేరు పక్కన నువ్వు పేరు పెట్టుకునేలాగా నీకు వరమిస్తున్నాను. రెండవది, నేను నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణుడిగా పుట్టినప్పుడు అర్ధరాత్రి పుడతాను 12 గంటలకి అన్నాడు. అందువలన రామావతారంలో రాముల వారు పుట్టినప్పుడు చాలా బాధపడినటువంటి చంద్రుడు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు చాలా సంతోషించాడు. అలాగే ఈ కృష్ణాష్టమి మనం 26 ఆగస్టు 2024న జరుపుకోవాలా, లేకపోతే 27 ఆగస్టు 2024న జరుపుకోవాలా అంటే ఆ 2 రోజులు కూడా జన్మాష్టమే. దాన్ని మొదటి 26వ తేదీని జరుపుకునేది స్మార్త కృష్ణాష్టమి అంటాం. 27వ తేదీని జరుపుకునేది వైష్ణవ కృష్ణాష్టమి అంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం ఏం చేయాలి అంటే ఉట్టి కొట్టి అందరూ కూడా ఆడుతూ ఉంటారు. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? దీన్ని రాధాదేవి ఇంట్రడ్యూస్ చేసింది. ఎలా పెట్టాలి? ఒక కర్రకి చక్కగా పుష్పాలు, మామిడాకులు అన్నీ అలంకారం చేసి కలర్ పేపర్స్తో ఉట్టిలో చక్కగా ఏం చేస్తారు, పాలు పెడతారు, ఏదైనా పెట్టవచ్చు. పాలలో నీళ్లు, రంగుల నీళ్లు ఇవన్నీ పెట్టి ఆ తాడు కట్టి ఆ ఉట్టెల్ని ఇలా లాగుతూ ఉంటారు. ఆ బయట లాగేటటువంటి వ్యక్తి కర్రతో ఇలాగా కొడుతూ ఉంటే వేరే వాళ్ళు లాగుతూ ఉంటారు. కర్రతో ఇలా కొడుతూ ఉంటే దాన్ని వాళ్ళు పైకి లాగేస్తారు. కొట్టేసి ఈ కొట్టే వ్యక్తి మీద రంగుల నీళ్లు అందరూ చల్లుతారు. బట్టలన్నీ తడిసిపోతాయి అన్నమాట. ఈ విధంగా యూత్ అంతా కూడా ఆడుకుంటూ ఉంటారు సంతోషంగా. రాధాదేవి శ్రీకృష్ణుడి యొక్క ఆనందం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి అయిపోయిన తర్వాత 4 రోజులకి మనకి రాధాష్టమి వస్తుంది. కొన్ని రోజులకు ఒక వారం అటు ఇట్లో. ఆ రాధాష్టమి రోజున కూడా ఈ ఉట్టి కట్టి ఉయ్యాల్లో రాధాదేవిని ఊరేగిచ్చి మనం చేస్తాం అనమాట. ఇది శ్రీకృష్ణుడు రాధాదేవి మీద ప్రేమతో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన పండుగ, రాధాష్టమి పండుగని. ఇకపోతే మనకి శ్రీకృష్ణుడు మనకి ఎలా జరుపుకోవాలి ఆ రోజు అని అంటే, మరి అందరూ కూడా చూడండి, ప్రొద్దున్నే లేస్తారు. ప్రొద్దున్నే లేచి చక్కగా శ్రీకృష్ణుడి పాదాలు, బుల్లి బుల్లి పాదాలు ఇంట్లోకి వచ్చే విధంగా ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేసిన తర్వాత ఇది ముఖ్యం. తర్వాత శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని లోపల పెడతారు. ఆ విగ్రహం ఎలా ఉంటుందంటే, పాకుతున్నటువంటి బాలకృష్ణుడి విగ్రహం వైష్ణవులు, బ్రాహ్మణుల ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఇప్పుడు అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాకుతున్నటువంటి విగ్రహాన్ని ఎందుకు పెడతారంటే, మొత్తం ఆ ఏరియా ఎంతవరకు పాకుతాడో ఆయన, అక్కడంతా కూడా బంగారుమయమవుతుంది. ఆ ఇల్లంతా సుఖశాంతులతో, సంపదలతో ఉంటుంది అనే విశ్వాసం అన్నమాట. అందుకే పూర్వకాలంలో ఎవ్వరైనా సరే ఆ విగ్రహాన్ని పెడతారు. మార్వాడీలు ఇప్పటికీ కూడా పెడతారు. అలాగే శ్రీకృష్ణాష్టమి మనము ఎలా జరుపుకోవాలి అంటే, ఉదయం నిద్రలేస్తాము, తలంటి స్నానాలు చేస్తాము, చేసి చక్కగా నూతన వస్త్రాలు లేకపోతే శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఇంట్లో చక్కగా ఆ పూజా మందిరం దగ్గర ఎక్కడైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నామో కలశము, అక్కడ స్వామివారికి మనము ఒక తెల్లటి గుడ్డ టవల్ వేసి దాని మీద బియ్యం పోసి కలశం పెట్టి ఆ కలశానికి తాడు కట్టి దారంతో చుట్టి ఒక పసుపు కొమ్ముని అంతటినీ కూడా కడతాం. కలశం మంగళదాయకం. అలాగే మామిడాకుల్ని, తమలపాకుల్ని అక్కడ పెట్టి దానిపైన కొబ్బరికాయ, ఒక కలశం గుడ్డ, జాకెట్ గుడ్డని మనము ఎర్రది కానీ పచ్చది కానీ వేసి అక్కడ కలశం వేసి స్వామివారిని మనము ఆవాహనం చేసి, వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు జగద్గురువు కాబట్టి ఆయన అందులో ఆవాహనం చేసి మనం పూజ చేస్తాం. ఒక మహాభక్తుడు ఒక బృందావనంలో నిత్య దర్శనం ఇచ్చేవారు రాధాకృష్ణులు ఇద్దరు చిన్నపిల్లల రూపంలో. ఎంతో ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందినటువంటి ఆ వ్యక్తికి ఒక రోజున
ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. నేను ఈ బృందావనాన్ని వదిలేసి ద్వారకకు వెళ్ళిపోతాను, ద్వారకాకృష్ణుడిని దర్శించుకుంటాను, ద్వారకాధీశుడిని అంటే కృష్ణుడు వద్దు అని చెప్తాడు. నువ్వు అక్కడికి వెళ్తే నీకు దర్శనం కాకపోతే కనుక, నువ్వు అక్కడ ఉండలేకపోతే కనుక, మళ్ళీ నువ్వు తిరిగి బృందావనం కనుక వస్తే నేను నీకు దర్శనం ఇవ్వను అని చెప్తాడు. చెప్తే వెళ్ళొద్దు అని అడ్వైస్ చేస్తాడు. వెళ్ళినప్పుడు ఇతను వినడు. వినకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, ఈయన అక్కడికి అయినా సరే వెళ్ళిపోతాడు బృందావనాన్ని వదిలేసి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా గంభీర వాతావరణం. ఒక రాజు ఎలా ఉంటాడండి, ఒక చక్రవర్తి గంభీరంగా ఉంటాడు, డిగ్నిఫైడ్గా ఉంటాడు. ఇక్కడ చిన్నపిల్లోడు ఆడుకునేలాగా ఫ్రీగా ఉంటాడు బృందావనంలో. అది ఉండలేక ఆ వ్యక్తి, ఆ భక్తుడు ఏం చేశాడంటే మళ్ళీ తిరిగి బృందావనం వచ్చేసాడు. ఎంత మొత్తుకున్నా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం అవ్వదు. లాస్ట్కి తన జీవితం నిరర్ధకం అని చెప్పి తలబాదుకొని చనిపోబోతుంటే చిన్న బాలికా రూపంలో రాధాదేవి వచ్చి ఊరడించి ఇంకా కనబడడు స్వామి చెప్తే అంతే ఇంకా అని చెప్పేసి మరి ఆయనకి మంచిగా సాధన చేసుకోమని చెప్తుంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైతే వేరే యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, వేరే పూజలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కలియుగంలో స్వామివారే సాక్షాత్ మనకు వరమించారు. ఎవరైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఈ మంత్రాన్ని జపించుకుంటారో వాళ్ళకి మోక్షం తథ్యం. ఎందుకు మరి ఆడపిల్లలకు మగ వేషాలు వేస్తారు, అలాగే మగపిల్లలకు ఆడవేషాలు ఎందుకు వేస్తారంటే, రామో లలితాంబిక అన్నారు. శ్రీరామచంద్ర ప్రభువే లలితాదేవి. అలాగే కృష్ణుడు ఎవరో కాదు, కాళికా రూపం. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడిని చంపేటప్పుడు మరి ఈ రథంలో నుంచి, అర్జునుడు రథంలో నుంచి దూకుతాడు. దూకేసరికి ఆ జుట్టంతా విరబూసుకుని ఆ నల్లగా ఉంటాడు కదా కాళికాదేవి, కుప్పించి ఎగిసిన మహాకాళిలా ఉన్నాడని పోతనామాచ్యుల వారు రాస్తారు. కాబట్టి కాళి ఎవరో కాదు, శ్రీకృష్ణుడే. అందుకనే కాళికాదేవి బీజం కూడా క్లీం బీజం, శ్రీకృష్ణ పరమాత్మ బీజం కూడా ఆకర్షణ బీజం, క్లీం బీజం. ఆ రోజున జన్మాష్టమి రోజున చక్కగా ఈ 24 గంటలు కూడా ఆ కృష్ణనామా జపాన్ని కనుక మనం చేస్తే అద్భుతంగా మనకి అన్ని కోరికలు పుడతాయి. మనకి స్వామివారు ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. గిరిధర నామం మధురం మధురం, గిరిధర నామం మధురం మధురం మధురం, మురళీ గానం మధురం మధురం, గిరిధర నామం మధురం మధురం, మధురా నగరం మధురం మధురం, మధురా నగరం మధురం మధురం, మధురా నగరం మధురాతి మధురం, శ్రీ గురు చరణం మధురాతి మధురం, సద్గురు చరణం. శ్రీకృష్ణ పరమాత్మ మనకి గురుదేవులు, శ్రీకృష్ణ పరమాత్మ మనకి సద్గురువులు, శ్రీకృష్ణ పరమాత్మ మనకి జగద్గురువులు. కాబట్టి అటువంటి జగద్గురువు పంచన మనం ఉన్నప్పుడు, ఆ పరమాత్మని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు మనల్ని యమధర్మరాజు కూడా ఏమి చేయలేడు. మన ఆత్మని ఉద్ధరించబడుతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చక్కగా ఈ విధంగా మనం ఇంట్లో ఆ కృష్ణనామ జపంతో మనం వేడుకలు చేసుకోండి. శ్రీకృష్ణ ఇష్టం, కీర్ అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణ పరమాత్ముడికి. రాధాదేవి చేత్తో చేసినటువంటి కీర్ని స్వామివారు ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు శ్రీకృష్ణ పరమాత్మని ఆ కీర్తో, పాయసాన్నంతో, దద్దోజనంతో, మీ ఓపికగా నైవేద్యాలు, పళ్ళు మీ ఓపిక, ఈ విధంగా మీరు జన్మాష్టమిని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, జై శ్రీకృష్ణ.